టెక్ డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. ఇక్కడ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నింది. 92లో ఏమైందంటే 92లో సంక్షోభం వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా. పార్టీలో అనంతపురం జిల్లానే పశ్చిమ బెంగాల్లో గ్రూపులు విప్లవం కోసం పుట్టితే ఇక్కడ దందాల కోసం గ్రూపులు పుట్టినాయి. అనంతపురం జిల్లాలో రోజుకొకటి పుట్టుగొడుగుల్లా పుట్టినాయి. ఆర్ఓసి అని, కోడిపుంజ్ అని, చిన్న సుదర్శన్ ఒకటని, రెడ్ స్టార్ అని రకరకాల పేర్లతో వచ్చిన. ఎవరు నక్సలైట్లు, ఎవరు సిద్ధాంతాలు అంటే ఏం లేదు. కానీ అప్పట్లో పట్టోల గోవర్ధన్ రెడ్డి కూడా ఒక ఆర్గనైజేషన్ పెట్టారు కదా. ఎవరు? పట్టోల గోవర్ధన్ రెడ్డి. ఎవరు వాళ్ళ పేర్లే తెలియదు. వాళ్ళది దందా జరగాలంటే నక్సలైట్. ఓకే. కొంతమంది ఇట్లా రగ్గ కప్పుకొని పొగ్గొట్టాలు పెట్టుకొని, పొగ్గొట్టమంటే ఇట్లా పైపు ఉంటుంది, ఆ పట్టుకుని అన్నలు వచ్చినారు అని చందాలు వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు. మేము అట్లా వైపు ఏమో ఐడియాలతో కొంతమంది ఉంటారు, భావజాల ప్రభావంతో, కొంతమంది ఆ ముసుగులో దందాలు అంటే నక్సలైట్లు. ఇప్పుడు చర్చిలకు వచ్చే వరకు, ఆర్కే గారు చర్చిలకు వచ్చే వరకు చాలా మందికి నక్సలైట్లు అంటే వీళ్ళు చంపడము, పేల్చడము అనేటువంటి ఒక దుష్ప్రచారం జరిగింది. అంటే మీడియా కావచ్చు, సారీ మీరేమనుకోవద్దంటే బయట ఉన్నటువంటి ఇటువంటి ఈ భావజాలాలు అన్నీ కూడా నక్సలైట్లు అంటే వీళ్ళు ఏదో దొంగతనాలు చేస్తారు, మర్డర్లు చేస్తారు. విప్లవం నీకు టీవీ టవర్ వెళ్తే వస్తుందేమయ్యా, మైక్రో స్టేషన్ వెళ్తే వస్తుంది. ఇంతమంది పోలీసు వాళ్ళు మీకోసం పనిచేసే వాళ్ళు ఉంటే పోలీసు వాళ్ళని చంపుతారా అనేవాళ్ళు. అరే పోలీసు వాళ్ళని ఎందుకు చంపుతారు నక్సలైట్లు? ఇప్పుడు నేనున్నాను, నేను నక్సలైట్, నేను బజార్ అంటే నాకు స్టిక్కర్ ఉంది నక్సలైట్ అని. మరి పోలీసు వాళ్ళకి టోపీ ఉంటుంది, బెల్ట్ ఉంటుంది. మరి పోలీసు వాళ్ళు అంటే పట్టపట్టపని వేయడం కాల్చినారన్నా? నక్సలైట్ ఉద్యమంలో పోలీసు వాళ్ళు అనేటువంటి వాళ్ళు టార్గెట్ వ్యక్తిగా ఎక్కడా కాలేదు. ఉద్యమ ప్రభావంలో ఒక పర్సనల్గా పోలీసు వచ్చి ఆ ఉద్యమాన్ని అనచాలన్నా ఆయన రివార్డు కోసమో, అవార్డు కోసమో అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో కానీ మిలిటెంట్లపైన అరాచ్మెంట్ పెరిగినప్పుడు ఈ ఉద్యమానికి అడ్డంకి వచ్చిన అడ్డు తొలగించారు తప్ప ఎవరిని చంపలే. టార్గెట్ ఎక్కడ పోలీసులు చంపడం వెనక ఉద్దేశం కూడా ఆయుధాల కోసం తప్ప వాళ్ళ మీద వ్యక్తిగత ఆయుధాల కోసం కూడా కట్టేసి. ఇప్పుడు మనం దానికి డిండి కానీ మన చాలా దగ్గర జరిగినాయి. ఎందుకు మనకు ఈ ఒరిస్సాలో కోరాపుట్ సంఘటన ఉంది. కోరాపుట్ సంఘటనలో ఎవరిని చంపినాము? ఎవరు చెప్పలేదు, కాల్పుల్లో చనిపోయారు. కాల్పులు చేసినారు కానీ ఎక్కడ చెప్పేది జంపన్న అదే కదా చేసిన కలెమెల్ల బలెమెల్ల అక్కడ అటాక్ రైడ్ చేసినప్పుడు జరిగినటువంటి తప్ప అది డైరెక్ట్ వార్ తప్ప టార్గెట్గా పోలీసులు చంపింది అయితే నాకు తెలిసినంత వరకు. టార్గెట్ అయి ఉద్య ప్రభావంతో అయినటువంటి వాళ్ళు నీకు తెలిసినట్టే పరదేశ్ నాయుడు, ఉమేష్ ఇటువంటి వాళ్ళని వీళ్ళ వల్ల వీళ్ళు ఒక టార్గెట్గా యాంటీ కమ్యూనిజం అనేటువంటి దాన్ని ఒక బుక్కులు రాసి దీన్ని ఒక గ్రౌండ్స్ అని ఏర్పాటు చేసి ఉద్యమానికి పూర్తిగా ఉన్నటువంటి ఆ విధంగా అనుకుంటే వ్యాస్ గారు కానీ, ఉమేష్ చంద్ర కానీ, పరదేశ్ నాయుడు వీళ్ళందరూ కూడా టార్గెట్ అయ్యారు కదా. నేను అనేది అటువంటి వాళ్ళు పోలీస్ అనేవాళ్ళు టార్గెట్ అయినటువంటి వాళ్ళని చేసింటారు. ఇప్పుడు నాకు పోలీసులకి ఏం లేదు. పార్టీకి అంటే ప్రజా ఉద్యమానికి ఆ యుద్ధంలో ఒకవైపు వాళ్ళు ఒకవైపు వీళ్ళు ఉన్నప్పుడు యుద్ధంలో ఎవరు ముందు చేయితే వాళ్ళది అది కామన్. ఓకే. అంతవరకు వెళ్ళక ముందు మీరు పార్టీకి ఎప్పుడు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించారు? 92 అంటే పార్టీ అప్పటి వరకు స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉండబంది మీకు? మామూలుగా లీగల్గా ఉండా, ఇంటితో సంబంధాలు ఉన్నాయి, ఇంటి నుంచి చేసుకుని ఉండా. 92 నుంచి ఇంకా నువ్వు పూర్తి రావాల్సిందే అన్నటువంటి పార్టీ. నువ్వు ఎన్నాళ్ళని ఇట్లుంటావు, నువ్వు ఫ్యామిలీతో తెంచుకోవాలి నువ్వు అనేటువంటిది. అంటే అప్పటికి నిజంగా అయితే అనంతపురం జిల్లాలో సంక్షోభం తీవ్రమైంది. కొండపల్లి సీతారామయ్య లాంటి పెద్ద తల పోతే ఇంకేడుంటారు అనేటువంటిది మాకు ఇక్కడ ఎక్కడా లేదంటే గణపతి వర్గం అని పెట్టేసినారు పేరు. సిపిఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ అనేది గణపతి వర్గం అని 92లో పెట్టారు. అప్పుడు పుల్లంజన్న వచ్చాడు మా జిల్లాకు. పుల్లంజన్న రాష్ట్ర సెక్రటరీగా ఆయన వచ్చినాడు. నేను అప్పుడప్పుడే ఆయన రావడం నా అదృష్టం. పుల్లంజన్న చూద్దాం అనుకోవాలి. ఆయన క్యాబ్ కూడా నేను కొన్నేళ్ళు దళంలో నా బ్యాగ్లో పెట్టుకున్నా. అంటే పుల్లంజన్న అంటే ఒక ఊపు వచ్చేది మాకు. ఆయన వచ్చినాడు, ఇది ఆయనకు ఇట్లా తలకాయ వరకొని ఇది అయ్యలేదు ఇదంతా అనేసి. ఇకంటే కుమ్ములు తిరిగినటువంటి యోధులు ఉన్నారు ఇటువంటి అనంతపురం జిల్లాలో. అంటే బండాయి మాస్టర్ కావచ్చు, ఇట్లా వాళ్ళంతా ఆర్కేను వీళ్ళంతా కూడా రాజకీయాల ఉదాహరణలు. వీళ్ళు రిపోర్ట్లు పైకి పోలే, వీళ్ళు చేసేటువంటి లొసుగులు ఇవన్నీ బయటపడితే ఇబ్బంది అవుతుంది అనేటువంటి దాని నుంచి చాలా ఇబ్బంది పడినారు. అప్పుడు ఎవరు నిలవన్నారు? అప్పుడు డీసీ జిల్లా కమిటీ ఉండేది సత్యం కుమార్ అన్నను సత్యం ఇద్దరే. రామచంద్రప్ప అన్నాడు. ఇంకంతా ఆర్గనైజర్లు నాగరాజ్ అంట, శేఖర్ అంట ఇట్లుండారు. మిగతా వాళ్ళు ఎట్టిముత్యాలప్ప అక్కడ పోయినాడు, ఇంకంతా అట్లా పోయినాడు. తెలంగాణ ఆనంద్ ఇటువైపు ఉన్నాడు. మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్లో మేము నిలబడినాము.
ఏం చేయాలనేది అర్థం కాకపోతే నువ్వు ఇంక ఫుల్ టైమర్గా రావాలా అని సరే సరేలేనా ఇంకా ఫుల్ టైమర్ అంటే ఇంక ఇప్పుడు చేస్తుండేది కదా మేము యాడ్ ఉన్నామప్ప యాపొద్దు కాలేజ్ పోయినామని మేమంటే అట్లా కాదు దీంట్లో ఒకటి ఉంటుంది అని నిర్మాణ పద్ధతులు అవన్నీ చేసేసి నీ అబ్జర్వేషన్ అంటే విప్లవంలో నారాయణమూర్తి సినిమాలు చూసి బూట్లు చూసి పోయేటువంటి కార్యక్రమం ఉండదు బయట అనుకుని అట్లా ఉత్సాహంగా పోయి అన్నల్లో కలిసిపోతే ఇంకా అయిపోతుంది అంటే ఒక అబ్జర్వేషన్ పెట్టేవాళ్ళు నిజంగా మన నైతికమైనటువంటి విలువలు కావచ్చు నీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు నీ ప్రాక్టీస్ మొత్తం సర్వే ఉండేది వాళ్ళు అది కింద నుంచి ఒక శిల్లలో పెట్టి ఒక సంఘం నుంచి అక్కడి నుంచి మళ్ళీ పైన చర్చించి డీసీలో చర్చించి నీకు అంటే పిఆర్ అంటే పూర్తి విప్లవకారుడిగా ఇచ్చేటువంటి రోజులు అవి రూల్స్ అది అప్పట్లో మనం అన్ని పాస్ అయినాము రాకోకుండా ఉండవు ఏంది నీ పరిస్థితి అనేటువంటిది అన్నారు అంటే 92లో మీరు పార్టీకి పూర్తిగా అంటే 92 అదే చెప్పారు కదా అప్పుడు మా తుపాకులు డంపులు ఇవన్నీ పట్టాల రవి వాళ్ళు వీళ్ళు ఆర్ఓసీలో వాళ్ళు వీళ్ళంతా తీసుకుపోతున్నారు మా ఊరికి వచ్చింది దళం మా ఊరికి దళమే వచ్చేది కాదు వచ్చేసి ఇట్లా నరేంద్ర ఉన్నాడంటే నన్ను అప్పుడు ఇంకా రామచంద్రప్పన్న వాళ్ళంతా లోపలే ఉన్నారు ఊరు బయట వచ్చి పడుకొని ఇంక ఎట్లా మనదంత పరిస్థితి ఇది ఉంది ఇట్లా అంటే అప్పటికే ఆనంద్ అని ఇక్కడ తిరిగేవాడు మాతో పాటు ఉండేవాడు నా రూమ్లో స్టూడెంట్ ఆర్గనైజర్ అక్కడ తెలంగాణ ఇంటి ఇంక రా బా ఎన్నాళ్ళు ఉంటాడు మా కుటుంబంతో ఆయనకు బాగా అమ్మ మేము సన్నోని వేసిపోతాము అది ఇది అని చెప్పేసినారు అట్లా వెంకటాపురం కల్లా అట్లా వెళ్ళిపోతే ఆడ నరసింహకోట దగ్గర ఆ రోజు మేము దళం ఉంటే గుట్టకు అగ్గి పెట్టినారు వీళ్ళంతా వచ్చేసి ఆడైతే అప్పుడు డంపుల్లోనూ ఆడంతా ఈ సంక్షోభం మీటింగ్ అయిపోతేనే పార్టీ చీలిపోయింది అంతా కొండపల్లి సీతారామయ్య మన వైపే ఉన్నాడు ఇంకేడుంది పార్టీ అది ఇదని ఓరే నేమనంటే గుట్టకు అగ్గిచ్చి సంపల్ల నీకు రాళ్ళు కొడివాళ్ళు అన్నీ వేసుకొని వచ్చి గుట్టకు అగ్గి పెట్టేశారు ఈరోజు మా ధరణి సభ్యుడు ఉండి హరి అని ఇప్పుడు వచ్చింది ఇంకొక ఆయనకి గాయాలు తగిలినాయి నేను ఆ రోజే టౌన్కి వచ్చేసి పోయేతలకే ఇట్లా హరిని ఇట్లా వేసినారని అక్కడ గంగంపల్లి అని ఉంటుంది ఆడొచ్చి నన్ను బస్సులో దింపుకున్నారు సంగమంలో వచ్చి నువ్వు పోవద్దు ఆడ ఇట్లా గలాట జరుగుతుంది అగ్గి పెట్టి ఎట్లా చేసినారు ఆయన వేసుకొచ్చినట్టు ఆయన వేసుకొచ్చి హాస్పిటల్లో పెట్టేసి చూపించు 92లో మీరు వెళ్ళారు పార్టీకి మీరు కాస్త అక్క మీరు చెప్పండి అన్న ఏమో 6వ క్లాస్ నుంచి రాడికల్స్ మూవ్మెంట్లోకి వెళ్ళారు మీరు చదువుకోకపోయినా ఏమి పరిచయం కొంచెం చెప్తా అసలు పార్టీకి ఎలా పరిచయం అయ్యారు మీరు మీ కుటుంబం మీరు ఎందుకు అటువైపు అంటే కమ్యూనిస్ట్ భావాలతో వెళ్ళారా ఆ కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టినందుకు వెళ్ళారా మా అమ్మ వాళ్ళది బళ్ళారి మా తాత వాళ్ళది తాడిపత్రి పస్లూరు కొట్టాలపల్లి అనమాట తాడిపత్రి దగ్గర మా తాత అక్కడ వాళ్ళ రెడ్డి అయినా కూడా తను కమ్యూనిస్ట్ లాగానే పనిచేస్తున్నాడు మొత్తం అందరితో అక్కడ భూస్వాములందరికీ జరిగే వ్యతిరేకత అంతా తీసుకొచ్చి వాళ్ళందరితో ఫైటింగ్ చేసుకుంటేనే మా తాత అక్కడి నుంచి ఇంకా ఉండలేని పరిస్థితిలో తాడిపత్రి చేరినాడు అంటే నాకు మా అమ్మ వాళ్ళకి పెళ్లి కాకముందు నుంచి కూడా మా తాత ఒక కమ్యూనిస్టే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కూడా ఉన్నాడు మా తాత అమ్మ నాన్న మా ఇంట్లో ఎప్పటికీ కూడా దేవుడు భక్తి అనేది ఉండదు మనం నమ్మాల్సింది మనిషిని నిజాయితీని ఇట్లా ఉండాలి అని మా తాత నేర్పించినాడు కానీ ఈ దేవుడిని నమ్మాలా అనేది ఊహే ఉండేది కాదు మా ఇంట్లో ఒక పటం కూడా ఉండేది కాదు అట్లా ఆ విధంగా పార్టీలో మీరు ఎప్పుడు పార్టీకి వెళ్ళారు అంటే నేను డిగ్రీకి ఇక్కడ వచ్చినాను 97లో వచ్చినాను ఇక్కడ తాడిపత్రి నుంచి కేఎస్ఆర్ డిగ్రీ కాలేజ్లో చదివినా నేను చదువుతూ ఇక్కడ మహిళా సంఘంలో పనిచేసినాను అభిదే మహిళా సంఘం అని చెప్పేసి మహిళా సంఘంలో పనిచేస్తూ మహిళా సంఘం పత్రికలు పంచుతూ చందాలు తర్వాత మహిళలకు ఏమైనా సమస్యలు వచ్చినా మా సంఘం తరపున పరిష్కరిస్తూ అట్లా అప్పుడు సూర్యనగర్ కాలనీకి సంబంధించి కూడా మేము ఇక్కడ ఉండి అప్పుడు అది కూడా మేము డీల్ చేసినాము పార్టీకి ఇప్పుడు వెళ్ళారు లోపలికి అన్న 2000లోనా అంటే పూర్తి స్థాయిలో వెళ్ళారు ఎవరు మీకు బాధ్యులు అప్పుడు మాకప్పుడు ఇక్కడ సుజాత అని ఉండేది తను జేఎన్టీలో తను మహిళా సంఘం తనే తర్వాత 2000 సంవత్సరం అన్న మీరు చెప్పండి అన్న 92లో పార్టీకి వెళ్ళారు గుట్టధర ఫైరింగ్ తర్వాత మీరు అనుకున్న లక్ష్యం సాధించారు పార్టీలోకి వెళ్ళిన తర్వాత 100% లక్ష్యం మేము ఉన్నంత వరకు కాదు అంటే మీరు మీ గోల్ ఏంటి ఇప్పుడు మీరు ఆల్రెడీ భూస్వామ్య వ్యవస్థ ఇవన్నీ చూశారు కాబట్టి అటువైపు వెళ్ళారా లేదా ముందు ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడం రాజకీయ శిక్షణ తరగతులు ఇవ్వడం రాజకీయ చైతన్యం చేయడం చేశారా చైతన్యం ముఖ్యం చైతన్యం ఇప్పుడు నన్ను ఇదే మాట సరెండర్ అయిన తర్వాత ద్వారకా తిరుమలరావు గారు ఆయన కాడ్మేలు వీళ్ళంతా వచ్చి అడిగినారు సరెండర్ అయిన తర్వాత ఏమయ్యా రాజారాం ఎంతవరకు వచ్చింది మీ రాజ్యం ఎప్పుడు వస్తుందని
యుద్ధం కొనసాగుతుంది కదా సార్ అన్న. మరి రాజ్యం ఎక్కడ వస్తుంది? దీర్ఘకాల యుద్ధం ఇది. యుద్ధం కొనసాగుతుంది కదా అన్న. మరి నువ్వేం వచ్చినావు అని. నేను పిరికోడు సార్ పారి వచ్చినాను అంటేనే అప్పుడు ఫోన్ వచ్చింది. అయ్యా మీ యుద్ధంలో మా వాడిని వేసేసినారు నర్సిరెడ్డి అని. అప్పుడు ఆగస్టు 15వ తారీఖు ఆ రోజు నన్ను ఇంట్రాగేషన్ చేస్తాను. వేసేసినారు వెళ్ళిపోతానని. సార్ విప్లవం అనేటువంటిది కంటికి కనపడదు సార్. వాటర్ అనేటువంటి 100 డిగ్రీలు ఎంత వేడి చేస్తే వేడిగా అనిపిస్తుందో ఇప్పుడు మీ దాంట్లోనే మాకన్నా మీకే ఎక్కువ విప్లవం వచ్చింది. మాకేమొచ్చిందండి? ఎక్కడ సార్ మీరు పోలీసులను ఎప్పుడన్నా పేర్లు పెట్టి పిలిచినారా? 307, 104 ఇట్లా పెరిగేవాళ్ళు. ఇటు ఉండే నిక్కర్లు ప్యాంట్లు వచ్చినాయి, టుపు అనే మస్కట్లు ఏకేలు వచ్చినాయి. ఇంత సౌకర్యం రాజకీయ నాయకులు మా నుంచి మీకు మర్యాద ఇచ్చినారు. అవును, అది వాస్తవం. అది మా నుంచి మీకు మర్యాద ఇచ్చినారు. లేకపోతే వాడు పిలిచి రైటా వాడు డిఎస్పీని అని తెలుదు, ఎస్పీని తెలుదు. మీ చదువు మీ గౌరవాన్ని బజార్లో పెట్టి తిట్టేవాళ్ళు. అంటే రాజకీయ నాయకులకు సలాం కొట్టేవాళ్ళు, వాళ్ళు మిమ్మల్ని సలాం కొట్టేవాళ్ళు. ఎందుకంటే మా భయంతో మేము వచ్చి ఏం చేస్తాము అనేటువంటి దాంతో అది తిరుగుబాటు మాది. అంటే ప్రజల పక్కన మేము నిలవని అంటే ఎట్లా వస్తుంది విప్లవం? మీరు అంతా హింసావాదులు, మీరు రాజకీయాలు ఎంతైనా చెప్పండి, మీరు పోయి బజార్లో చెప్పండి అంటే యాడ పెట్టుకొని ఇచ్చినారు సార్? మేము పుట్టుకతో తుపాకులు పట్టుకొని పోయినాం. మా రాజకీయాలను మీరు బ్యాన్ చేసినారు కదా. అంత హింస చేస్తే ఎట్లా సార్? హింస అంటే ఏం సార్? హింస అంటే బస్సులు కాల్చడము, ఫ్యాక్టరీలు పెంచడం, వాడిని చంపడం, వీడిని చంపడం. అంటే ఇప్పుడు ఇన్ని పార్టీలు ఉన్నారు, ఎక్కడ హింస జరగలేదా సార్? వంగవీటి మోహన్ రంగారావు చంపినప్పుడు హత్య జరిగినప్పుడు ఎంత జరిగింది? పరిటాల రవిని హత్య జరిగినప్పుడు ఎన్ని బస్సులు కాల్చినారు, ఎన్ని మర్డర్లు ఇవన్నీ జరిగినారు. మరి ఏ పార్టీనన్నా బ్యాన్ చేసినారా? మీరు రాజకీయాన్ని మీరు బ్యాన్ చేస్తున్నారు తప్ప హింసను కాదు సార్. మీరు హింస కొనసాగుతూ ఉంది. హింసకు హింసే అదే ఎదురగ్గి అంటే డైవర్ట్ అవుతుంది. అంటే అక్కడ అంటే అక్కడ జరిగినటువంటి దాంట్లో వాళ్ళు సరే మంచిదే కానీ నువ్వు మంచి పని చేసినావు అనేసి వాళ్ళు డ్రాప్ అయిపోయారు. నన్ను అయితే డిస్టర్బ్ చేయలే. అరే వీడు అప్పుడే ఒకసారి ఎన్కౌంటర్ అవుట్ నుంచి పోయి మళ్ళీ వెళ్ళిపోయినారు. వీడు డిస్టర్బ్ చేద్దని ఏం చెప్పుకున్నారో ఫస్ట్ అప్పుడు ఎన్కౌంటర్ అవుట్ డిస్టర్బ్ చేసినారు, మళ్ళీ చేయలేదు. ఫస్ట్ ఎన్కౌంటర్ ఎక్కడ జరిగింది మిస్ అవ్వడానికి? 2000 ఎక్కడ? ఇక్కడ ధర్మవరం దగ్గర కన్నంపల్లి. ఎలా అంటే కన్నంపల్లి ఎన్కౌంటర్ కన్నా ముందు ఆగస్టు 2వ తారీఖు ఎన్కౌంటర్ జరిగింది. అంతకన్నా ముందు మాకు ఈ ఉరుకొండ దగ్గర కరువు దాడి జరిగింది. కరువు దాడి అప్పుడు మేమంతా ఆ రోజు ఏర్పాట్లు, లారీలు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని మొత్తం దాన్ని అంటే ఆ రోజు జూన్ జూలైలో మంచి కరువులు విత్తనాలు వేసుకునే టైంలో కరువుదాడులు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పిలుపు మేరకు కరువుదాడులు జరుగుతున్నాయి. మేము కూడా ఆ గోడౌన్ పైన చేయాలా, ఊరు బయట ఉంటుంది అనేటువంటి దాంతో మేము దాన్ని ప్లాన్ చేసుకొని పోయిన తర్వాత అది ఊహించిన పరిణామం. అంత జనాలు అంత రావడము, చుట్టూరు మైన్స్ పెట్టడము, లేడీస్ అంత గోడౌన్లో 10-15 లారీలు ట్రాక్టర్లు తీసుకొని రావడం, పోలీసు వాళ్ళు అలర్ట్ కావడము, ఇదంతా జరిగింది. అంటే అప్పుడు బాగా పోలీసు వాళ్ళు ఫిస్టేజ్గా తీసుకున్నాం. అట్లా మేము కూడా ట్రాక్టర్లో వెళ్ళేటప్పుడు మిలిటెంట్లు అనుకున్నారు. మేమంతా శాల్వాలు కప్పుకొని ట్రాక్టర్లో పోతుంటే 407లో పోలీసు వాళ్ళు వచ్చేసి ముందర నిలబెట్టినారు అన్నారు. అంటే మిలిటెంట్లు అనుకుంటారు, దళం అనుకోవాలి. మా ట్రాక్టర్ లైట్లు కనపడితే లైట్లు పడితే వాళ్ళ తుపాకులు మాకు అనిపిస్తాను. నిజంగా మేము గ్రెనేడ్ వేసింటే ఆ రోజు బ్లాస్టే మాకు. మేము ఆ ట్రాక్టర్ ఇట్లా క్రాస్ అయింది, వాళ్ళు ఫైరింగ్ చేస్తున్నారు, మేము ఫైరింగ్ చేస్తున్నాం. వాళ్ళు అటుపోయినారు ఇటుపోయినారు, వాళ్ళు పిస్టేజ్గా అయిపోయి మళ్ళీ ఏరే వర్గం ఎవరినొకరినాడ ఎన్కౌంటర్ చేసేసినారు ఆమ్జాల దగ్గర. అది అంతా అయింది. అప్పటి నుంచి బ్రహ్మాండమైనటువంటి నిర్బంధం పెరిగింది. ఎట్లా చూసినా పోలీసులు అదంతా జరుగుతూ వచ్చింది. మేము అటు సైడ్ నుంచి ఇటు సైడ్ జిల్లా మీటింగ్లు, రాష్ట్ర కార్యక్రమాలు వచ్చింది. ఆ దళం నుంచి ఇట్లా వస్తూ ఉన్నాం. వచ్చేటప్పుడు ఏమైందప్పంటే ఈ జూలై 28 అమరవీరుల సంస్మరణ సభలు ఒక 1 వీక్ జరుగుతాయి, ఒక వారం పాటు జరుగుతాయి. అట్లా మా నుంచి విడిపోయి పక్కన ఉన్నటువంటి ఆనంద్ ఎటముతెల్లపు గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆయన అక్కడ మా పార్టీలో ఉన్నప్పుడు అదే ఏరియాలో షెల్టర్ తీసుకునేవాడు ఎక్కడ కన్నంపల్లి దగ్గర. వాళ్ళ కోసం పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు, కూంబింగ్లో అటాక్ చేసేకి ఏదో ప్లాన్లో ఉన్నారు. మేము ఏమైనా ఇక్కడి నుంచి ఈ ఉరుకొండ ఏరియా నుంచి మధ్యలో పోతూ ఒకరోజు ఆగినాం. ఆగి ట్రాక్టర్ ఏరియా వాళ్ళు తీసుకొని పోతే ట్రాక్టర్ మధ్యలో చెడిపోయింది. తెల్లవారుజాము చెడిపోతే ఇంకా ఆ రోజు డేట్ టైం మా ఏరియాలో ప్లైన్ ఏరియా కదా, మేము జర్నీ చేయలేక ఆగిపోయింది. ఆ రోజు రాజ్ కుమార్ కూడా కిడ్నాప్ చెరుకూరు రాజ్ కుమారా, సినీ యాక్టర్ బెంగళూరులో రేడియోలో విన్నాము. మేము అక్కడే ఉన్నాం, మరి అంటే గుర్తు కోసం.
మళ్ళీ రోజు మేము అక్కడి నుంచి మా ఒక మహిళా కామ్రేడ్కు ఆమె ఇంటర్వ్యూ తీసుకున్న ఉంది. ఆమె కడుపున వస్తుందంటే ఎద్దుల బండి తీసుకొని నైట్ తెల్లవారుజామున పోయినాం. అంటే బండి స్పాట్ వరకు పోదు కదా అనేటువంటి దాంతో మేము ఇంకో 2 విలేజ్ల ముందే ఇడిచేసి నడుచుకుంటూ పోయినాం. పోతే అప్పుడు ఏమైంది, తెల్లవారుజామున అంతా ఈ పందుల కోసం కరెంట్ ఇడ్చుంటారు. వాళ్ళకి మా వేసాధారణ అంతా చూసి పోలీసు వాళ్ళన్నా తిరుగుతారా నల్లన్నా తిరుగుతారు వీళ్ళు అనేసి, అన్న జాగ్రత్త కరెంట్ ఇడిచినామని వాళ్ళు మాకే చెప్తుంది. అరే అట్లా కొండ అట్లా పోయే తప్పులకే ఇంక అంతలా కట్ట పోతే తెల్లగా అవుతుందని తొందరగా అక్కడ మామూలుగా మేము షెల్టర్ తీసుకునేది శారదమ్మ అని ఒక గోరి ఉంటుంది, ఆ ఊరికి కొండకు ఆనుకొని అక్కడికి పోవాలని పోయినాం. ఇంకా దూరంగానే మాకు మనుషులు తారాసపడినారు. ఇట్లా మాకు పైలట్ ఏం చెప్పినారు, పైలట్ అది ఎవరు పారాడుతున్నట్లంటే ఆటో పందుల కావులు వచ్చింటారు లేరా ఇంటికి పోయింటారు కామ్రేడ్ అని కదిలినాం. అది పోలీసులని మాకు వెళ్ళాలి. ఇంకా నేను అంతకుముందు ఈ ఏరియాలో రూటు నేను రామగిరి ఏరియాలోనూ పనిచేసినాను, ఉరుకొండ ఏరియాలోనూ పనిచేసినాను కాబట్టి ఆ 2 ఏరియాలోనూ బండి ఏర్పాట్లు అవి 2 రోజుల నుంచి నిద్రలేదు. పోతే నా మల్లెచెట్టుకి అట్లా 303 రైఫుల్ ఆనిచ్చేసి పడుకున్నా. ఇంకొక మా మిలిటెంట్ నా పక్కనలోనే పడుకున్నాడు. ఇలా టీకి పెడుతున్నారు, నేను నిద్రపోయిన అట్లా టప్పట్లే ర్యాపిడ్ ఫైరింగ్ దబ సౌండ్కి అట్లే లేసేసిన. పక్కన గ్రెనేడ్లు ఉన్నాయి తీసుకోవాలి, తుపాకు ఒకటి తీసుకొని అట్లా గౌరీ పక్కకు పోయినాం. ఎక్కడ కాల్పులు జరగాలో ఎక్కడ ఏం జరుగుతుందో దిక్కదిద్దాను. అంటే పరిస్థితి అంటే ఒక్కటేసారి ముక్కుమ్మడి దాడి అంటారు చూడు, తూటాలు వర్షం కురుస్తుంది దడ అని. ఇట్లా గోరీలకైతే ఇట్లా పడుతున్నాయి బుల్లెట్లు. ఇట్లా కవర్ తీసుకున్నామని కూడా బుల్లెట్లు దూసుకొస్తున్నాయి. నా పక్కన ఇంకొక సరోజ అనే కామ్రేడ్ ఉండే, నా ఇట్లా అనేసరికి నాకు బుల్లెట్ వెనకల నుంచి వచ్చేసి ఇటు పడేసి ఇట్లా పట్టుకుంటే ఇట్లా కోడి రక్తం మాత్రం చుమ్మేస్తుంది. అది ఎస్ఎల్ఆర్ రైఫుల్ కాబట్టి బాగా దగ్గర నుంచి పడింది. ఇట్లా పట్టుకున్నాను. అన్నా అంటే అమ్మ నువ్వు వెళ్ళిపో అని ఊరు దగ్గరే ఉంటుంది, నువ్వు వెళ్ళిపో కామ్రేడ్ అని చెప్పేసి నేను అటు నుంచి ఇట్లా కొద్దిగా ఒక 50 అడుగుల దూరం అట్లా పోయి గుట్ట ఉంటుందని ఆ గుట్ట దగ్గర పడేసి ఇట్లా చూస్తే అప్పటికే ఇట్లా చూస్తే ఆ జొన్న చేను ఉంటుంది, ఆ చేనులో కోసినారు, గూర్లు వేసినారు. అప్పటికే 2-3 బాడీలు కనిపిస్తాను. అరే ఏంద్రా ఇట్లా అయిపోయింది. నేను నిద్రలో ఉన్నా, ఫైరింగ్ ఎక్కడ చేయలేదు, కూతలు వేస్తున్నారు వాళ్ళు, పై చేయి వాళ్ళు కవర్లు తీసుకున్నారు, అన్నీ రకరకాలుగా అటాక్ చేశారు. అది కదా ఇలా నేను ఊరికే 2-3 ఫైరింగ్ చేసినాను. అవి వచ్చి గుట్టకి నేను ఉండే చిన్న గుట్ట రాళ్ళ గుట్ట చేనులో ఇట్లా గుట్టకి తుపాకి బుల్లెట్లు పడతాంటే ఇట్లా ఖని రాళ్ళు పగలుతాండే. అప్పుడు పోయింది చెవు. అంటే అది నాకు అప్పుడు కూడా తెలియదు అది పోయిందని. మళ్ళీ నేను హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు నరం కట్టింది, ఇప్పటికీ ఆ చెవు పని చేయదు. ఈ ఇది రక్తం అయితే ఇట్లా కారుతుంది. నేను ఇంత మెడిసిన్ నేనే దళం డాక్టరు టీచర్ అన్ని సర్వం నేనే అనుకో. అప్పుడు మన దగ్గర ఏముంది చిన్న మెడికల్ బాక్సులు పెట్టేవాళ్ళం. అంటే దాంట్లో బ్లీడింగ్ కాకుండా రివిషన్ ఒక ఇంజక్షన్ ఉంటుంది, అది ఒక ఇంజక్షను, యాంప్సిలిన్, డైక్లోఫెనాక్, పైన్ కిల్లర్లు అవి ఇవన్నీ ఉండేటివి. ఇంకా మనం ఏం చేయాలి, ఇట్లా పట్టుకొని తీస్తే ఈ పక్క కన్నా అరిచే ఎంత పెడితే అంత పోయేటట్లు ఉంది బొక్క. రక్తం ఇట్లా కారుతూ ఉంది. అప్పటిదాకా మన దగ్గర కాటన్ ఉండింది. ఆ కాటను ఒక రివిస్ ఇంజక్షన్ కొట్టి దాని మీద పోసేసి ఉండే కాటన్ అంతా దాని మీద పెట్టి, మాకు కట్ షిప్లు అంటే అప్పుడు లుంగీలు చింత కట్టుకుంటాడు, ప్యాంట్ 4 జేబులు ఉంటాయి కదా మాకు, అది దాన్ని బిర్రగా కట్టేసేసి దాన్ని ప్యాంట్ అట్లా వేసుకొని ఇచ్చిన. సరే ఏమవుతుందని ఇట్లా చూస్తే కూతలు వేస్తున్నారు. ఇంక పరిస్థితి చాలా ఉంది. ఇక్కడ నుంచి కిల్లింగ్ రేంజ్ దాటాలా, ఇక్కడ నుంచి మనం విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాంతో అనుకుంటాం. మొత్తం అన్నీ చూసుకుంటే ఏమన్నా లెటర్స్ ఏమన్నా ఇంపార్టెంట్ ఏమన్నా అంటే దాని కింద పెట్టినా. మన దగ్గర 200-300 ఉండే క్యాష్ కూడా ఇంకా నేను డిసైడ్ అయ్యాను. ఈ పొద్దుగానే ఇంకొద్దిసేపు అయినా కూడా నేను చంపేస్తారనేటువంటి దాంతో ఫిక్స్ అయినచ్చి ఏం కావాలో నా దగ్గర ఉండేటువంటిది ఏమీ అనువాలు దొరకకూడదు, వెపన్ అందియకూడదు, ఇది ఒక్కటే టార్గెట్, ప్రాణం అయితే పోతుంది అనేటువంటి దాంతో ఆ ఉండేటివన్నీ కూడా రాయితీ కింద పెట్టి గుట్లో బుడిచేసినాను. ఈ శనక్కాయ వేరుశనగ వేసేటివి ఇట్లా సాలు ఉంటాయి, ఆ సాలలోకి వెపన్ పెట్టేసిన, మట్టి అంతా కప్పేసిన. ఇంక వెపన్ ఇంకా భూమిపుత్రుడు భూమికి అంతించడం అనేటువంటిది కప్పేసిన. తూటాలు మాలు తీసి గుట్లకి అదొక దగ్గర ఇదొక దగ్గర సెట్లలోకి వేసేసేసి ఇంకా క్రావెలింగ్స్లో మెల్లిగా పోతూ ఉన్నా. అంతే క్రావెలింగ్ దొప్పుకుంటా ఇవన్నీ అవే గాయాలు పోతుంటే ఆ పక్కన మెట్ల గుంటుకులన్నీ బాస్తూ అంటారు. అయ్యాలు అప్పుడే 1 గంట తర్వాత ఇట్లా కనపడొచ్చినారు. అన్నాను ఇట్లా అన్నాను. వాళ్ళు చూసినారు ఆ రక్తము అదంతా చూసి వారిని అనేసి వాడు నా దగ్గరికి రాలే భయపడి వెళ్ళిపోయినాడు.
వెళ్ళిపోతే సరే మన ఏరియా కూడా కాదు, మన సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు అయితే ధైర్యంగా ఉంటారని అట్లే దొర్లుకుంటారు కొంచెం పాక్కుంటా అట్లా వస్తున్నాం. వస్తే ఈ మట్టి కట్టలు వేసి ఉంటారు. ఈ మట్టి కట్టెలలో నుంచి ఇట్లా పైన నుండి కాడ తగలతానని ఇట్లా ఇట్లా పెరిగి టక్కున పోతున్నాయి. ఆ గుంతలో ఆ పక్క కంపులు ఉన్నాయి అన్నీ, ఆ కంపుల్లోకి పడిపోయినాయి. ఆ కంపులన్నీ ఇరుక్కొని ముళ్ళన్నీ ఇరిగి అవి తీసేసుకుంటా అట్లా దోక్కుంటా అట్లా వచ్చేతలకి అప్పుడే ఈమె నాన్ని చూసిన పోయిన సరోజు ఊర్లో చెప్పింది, ఇట్లా రాజారాం బుల్లెట్ తగిలింది అని చెప్పినారు. ఎవరు చెప్పారు? నాతో పాటు గోరి దగ్గర ఉంది కదా ఆమె సరోజాని, ఆమె పోయి ఊర్లో చెప్పింది. ఆడ ఊర్లో అంటే ఆమె బట్టలు ఇడిచేసి పొమ్మన్నా, ఎందుకంటే యూనిఫామ్తో అంటే అట్లా పోయి వాళ్ళ ఊర్లో బట్టలు ఇచ్చినారు. ఆ బట్టలు తీసుకొని పోయి మళ్ళీ టౌన్లో ఎవరో తెలిసిన వాళ్ళకి చెప్పేసి ఇట్లా రాజారాంకు బుల్లెట్ తగిలింది, అది ఇది కొంతమంది చనిపోయినారని చెప్పింది. ఆమె ఎస్కేప్ అయింది. ఊర్లో వాళ్ళు మిద్దెలు ఎక్కి చూస్తుంటారు నన్ను, ఇట్లా ఇలా అలా పిలుస్తుంటారు రా 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 అని. ఇంకా నేను అట్లే దొక్కుంటా పోతున్నా. నా దారేంటి, నా పక్కనే నేను గుంతల్లో ఉన్నాడు, పక్కనే ఇట్లా పోలీసు వాళ్ళు కూతులు వేసుకుంటూ పోతున్నారు. నేను చూడలే, గమనించుంటే సింగిల్ షాట్ అయిపోయింది. అది వాళ్ళు చూడలే. నేను క్రావెలింగ్స్ అంటే ఆ రోజు మనం నేర్చినటువంటి మిలిటరీ అనేటువంటి ఏదైతే ఉందో ప్రాక్టీస్, అవన్నీ చివరిసారిగా ప్రయోగం చేసినాం. చూద్దాం, పోరాడదాం, ఏముంది, ఒకసారి బతకొచ్చు కదా అనేటువంటి చాలా మనకు పౌరాలు గుట్ట ఎన్కౌంటర్లో అప్పుడు జరిగినటువంటి అవన్నీ మేము క్లాసుల్లో చెప్పేవాళ్ళం. మిలిటెంట్లకు ఇట్లా చూడి చివరి క్షణం వరకు పోరాడినారు అనేటువంటి నా నోటి నుంచి వీళ్ళందరికీ క్లాసులు చెప్పినాం. ఇట్లా చూడే ఆ యొక్క ఇట్లా చేసిన భాగ్యక్క అని ఇట్లా అంతా చెప్పుకుంటున్నారు. ఈరోజు నేనెందుకు చేయకూడదు, ప్రయత్నం చేద్దాం, కమ్యూనిస్టులో ఇది చివరి వరకు ఆత్మహత్య కాదు కదా ఇది అనేటువంటిదంతా పోయినా. పోతే కొద్ది దూరం పై నుంచి దాహం వేస్తుంది. చిన్న చెట్టు నా ఇట్లా ఉంటుంది, ఆ చెట్టు కింద అట్లా పడాను. ఇంకా దొరలడము చేత కాలి, అప్పటికే ఎండ విపరీతంగా వచ్చేసింది. అది చిన్న పొద మాదిరి ఉంటుంది, ఆడుంటే ఆ ఊర్లో నుంచి పనికి పోయే వాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు వచ్చినారు. ఇట్లా అక్క అని ఇట్లా పిలిస్తే వాళ్ళు ఇట్లా చూసేసి ఒబ్బో అనేసి వెళ్ళిపోయారు. సరేలే ఇంక మామూలే అనుకున్నాను నేను, అట్లే ఉన్నాను. మరి ఇంకొక ముసలామె ఒక చెంబు తీసుకొని వచ్చేసింది. చెంబుతో ఏదో మామూలుగా బయటికి పోయేటట్టుగా వచ్చేసింది. వచ్చి అక్కడ ఇక్కడ చూసుకుంటా, నాయన చుట్టూరు పోలీసు వాళ్ళు ఉన్నారు నాయన, నీ కోసం అంతా చూస్తున్నారు, తీసుకుపోతారు నాయన, నువ్వు ధైర్యంగా ఉండు నాయన అనేసి చెంబు నా దగ్గర పెట్టింది. దాంట్లో మజ్జిగి ముద్ద అంటే సంగటి కలిపినటువంటిది. ధైర్యంగా తాగినాయన తాగి అట్లే పెట్టుకోండి ఆయన చెంబి నాయన అని. ఎందుకంటే మళ్ళీ చెంబు ఎవరు ఇచ్చినారేమో అడుగుతారు, వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా. సరే లేవని కదా, ఎక్కువ తాగలేకపోయినా మజ్జిగ తాగేసి ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత పై నుంచి మళ్ళీ ఇంకొక వికలాంగుడు ఇట్లా బండి ఇట్లా చిన్న దారి ఉంటుంది నేను పడుకోనే దగ్గర. ఆ వికలాంగుడు వచ్చినాడు, అన్న నీ యూనిఫామ్ అదంతా పచ్చగా కనపడొస్తుందన్న, అదంతా ఇడిసేసైనా చెట్టు కింద పెట్టన్నా అని. మరి మంచిదేలే నా, నువ్వు జాగ్రత్త అన్న, 4-5 రోజు చనిపోయినారంట, చుట్టూరు పోలీసులు ఉన్నారు, ఊరు నిండా పోలీసు వాళ్ళు ఉన్నారు, మేము ఎట్లో గట్లా తీసుకుపోతామన్నా. ఆయన వచ్చి నాకు చెప్పి ధైర్యంగా పొయ్యానా నీకోసం వస్తున్నాము, నేను చెప్తాములేనా, నువ్వు ఇంకా అంత చెట్లలో నువ్వు అన్నారు. అప్పుడు నా యూనిఫామ్ ఇచ్చేసి కింద వేసుకొని ఉత్త డ్రాయర్తో నేను ఉండా. ఆయన ఒక బాటిల్లో నీళ్ళు కూడా పెట్టిపోయినారు. మళ్ళీ వాళ్ళ చేనుకు కంచి కొట్టుకునేట్లు వచ్చేసి ఆవిడ ఈడ వచ్చి కంపు తీసుకొచ్చి నాకు నీడేసిపోయినాయి. నీడ ఇట్లా వేసుకుంటా నా దగ్గర ఒకరి దగ్గర వేస్తే కష్టం అని చెప్పి ఆడింత కంపు కొట్టి ఆడగట్టి అట్లంతా చేసిపోయినారు. నమస్తే నాన్న, మీరు నన్ను బతికినన్నాళ్ళు కాపాడుకుండే ప్రయత్నం చేస్తున్నారు అంటే నువ్వేం మాట్లాడదప్పో, మాట్లాడుతున్నట్లుంటే ఇక్కడ ఇబ్బంది అవుతుందని వాళ్ళు మనం ఏదో ఆ స్టేజ్లో రాజకీయాలు చెప్తే వింటారు. వాళ్ళు ఆతృతుంది బ్రహ్మాండంగా. మా ఆర్గనైజేషన్ విలేజ్ కాదు, అది ఒక ఫ్యాక్షన్ విలేజ్. ఆ మాత్రం అంటే సీసీ ఫోటో అవన్నీ కూడా ఆర్ఓసి వాళ్ళు తిరిగి రకరకాల మర్డర్ జరిగినటువంటి విలేజెస్. ఆ మాత్రం సహకారం అందుతుందంటే నేను చాలా గ్రేట్ అనుకున్నాను. అట్లా వాళ్ళు నాకు నీడేశారు. నీడేసిన తర్వాత మళ్ళీ చెప్పి ఒక నీళ్ళు తెచ్చిపోయి ఇంక జనాలు అంతా ఇంక బంద్ కూతలు వేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఎవరు ఇంక ఒక్కరు లేరు, మిత్రుల నుంచి లేదు. కొంచెం గడ్డవాములు ఉంటాయి, అటు వరకు వస్తే మేము తీసుకుపోతామంటే నాకైతే కదలలేని పరిస్థితి. ఈ కట్టినటువంటిది అంతా ఆ మట్టిలో ఆ రక్తానికి అదంతా వేసి బిర్రగా పట్టగట్టిపోయినట్లు అయిపోయింది. చూసుకుంటేనేమో బ్లీడింగ్ ఆగిపోయింది. ఆ రివీసి ప్రభావమో ఈ మట్టి అదంతా బిర్రగా కట్టి అదేంది గడ్డగట్టినట్లు అయిపోయింది, బిర్రగా అయిపోయింది. దాని నుంచి నేను దాని గురించి ఏమిటి అట్లే ఉన్నాను. దప్పిక అవుతుంది, నీళ్ళు లేవు, ఏం లేదు, గొంత ఆరిపోయినట్లు ఉంది. అది తెలియకోకుండా 1 గంట 2 గంటల మధ్యలో మధ్యాహ్నం అది చావా నిద్ర ఏదో తెలియదు నాకు పడిపోయింది. అట్లా ఓ 3-4 గంటలప్పుడు అంటే దాదాపు 5 గంటలప్పుడు కళ్ళ తెరిస్తే మసక దూరంగా చెట్టు కింద మనుషులు కనిపించినారు. అంటే ఊర్లో వాళ్ళంతా గుమ్మికున్నారు అనేసి నేను నాన్న ఇట్లా చెయ్యంటే అక్కడ ఉండేది ఎవరు పోలీసు వాళ్ళు.
చూసినా ఎవరు ఆడు చేయి అంటున్నారని చుట్టూ ఏకెళ్ళి ఎస్ఎల్తో అటాక్ చుట్టూ రౌండ్ ఆఫ్ చేసినారు. అంతకుముందే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలలో వీళ్ళంతా పోయి ఎస్వి గారిని ఈ బాడీల నుంచి రాజారాం ఎక్కడ అని అడిగినారు. రాజారాం ఏడున్నారు, దొరికిండేది 4 బాడీలే, రాజారాం ఎక్కడున్నారని వీళ్ళు క్వశ్చన్ అంట. మనకు మళ్ళీ తెలిసింది ఏమీ లేదు, రాజారాం ఇక్కడ ఈమెపై చెప్పింది కదా, రాజారాం బుల్లెట్ అయింది, ఎవడో మీరు ఇంట్రాగేషన్ చేస్తున్నారు ఆయన అనేటువంటిది వాళ్ళకి కనిపించలేదు కదా, శవాలు కనిపించినాయి, పోయిన వాళ్ళు ఏదో విధంగా వీళ్ళకి సమాచారం ఉంది, రాజారాం అనేవాడు ఎక్కడున్నాడు అనేటువంటిది వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. క్వశ్చన్ చేసేటప్పటికి వీళ్ళు లేదు అనేటువంటిది వీళ్ళు చెప్తున్నారు. చూస్తే ఇది కనపడుతుంది ఆడు ఉండాలి ఎవరో అనేటువంటిది అంతా ఇంత పోలీసులు అంటారు, నీ పేరు ఏం పేర్రా అంటున్నారు. నీ పేరు ఏం పేర్రా అంటే నేను నరేంద్ర అంటే రాజారాం అంటే దొరలు అన్నారు. అట్లా పక్కకి ఇట్లా వాళ్ళకి అనుమానం ఉంది కదా ఏదైనా ఉందా ఏమనేటువంటి వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకోవడం నేను దొరలతే ఏం లేదు, నీ తుపాకీ ఇదిరా అన్నారు. తుపాకీ ఆడే గోరే దగ్గరే ఉంది, మా దగ్గర ఎక్స్ట్రా కూడా తుపాకీ ఉన్నింది, ఈ తుపాకీ బూడ్చిండేది చెప్పలే ఏమన్నా ఇప్పటికైనా వాళ్ళు అది అట్లా అది ఆ తుపాకీ రికవర్ అయింది మాకు ఉండేటువంటి దానికి సరిపోయింటుంది కాబట్టి దాన్ని ప్రెజర్ చేయలే. వచ్చినారు అప్పుడు అంజనా సినిమా గారు ఫస్ట్ వచ్చినారు మా జిల్లా ఎస్పీగా, ఆమె లేడీ కూడా అయిందేమో ఎందుకో మరి పొరపాటున అప్పుడు మమ్మల్ని అంటే మీరు తెలుసా ఎవరైనా గుర్తుపట్టారు వాళ్ళు? గుర్తుపట్టినారు, రాజారాం అనేది అంటే కన్ఫర్మేషన్. మరి వెంటనే ఏం చేశారు మిమ్మల్ని? అక్కడ విలేకరులు, తహసీల్దారు, ఏపీసీఎల్స్ అంతా ఉన్నారు, మొత్తం చుట్టముట్టినారు. అంబులెన్స్ వచ్చింది, అంబులెన్స్ వచ్చేసి అంబులెన్స్ అప్పటికే నాకు మగదగా ఎక్కడ ఉంది. వాళ్ళు వైద్యం గురించి ఆలోచించారు, చెంపలు కూడా ఎవరెవరు వచ్చింటారా ఏందో ఇంకా వాళ్ళ పని వాళ్ళదే, అంబులెన్స్ వాళ్ళు ఎత్తాలని వాళ్ళు వీళ్ళు చెప్పరా ఎవరెవరు వచ్చినారు వీళ్ళెవడు వాడేవాడు అని అడుగుతాను నేను. అప్పుడు భాస్కర్ అని నాకు బాగా క్లోజ్, భాస్కర్ ఉండేవాడు, భాస్కర్ చనిపోయినాడు కానీ భాస్కర్ చనిపోలేదు, భాస్కర్ మల్లికార్జున ఇట్లా అనుకుంటున్నాను. అట్లే సృహ కోల్పోతా ఉన్నాను. అట్లే తీసుకొచ్చినారు, ధర్మవరం తీసుకొచ్చిన తర్వాత అక్కడ నన్ను హాస్పిటల్లో బ్లడ్ ఎక్కించినారు. అప్పుడు కళ్ళ తెరిచి చూస్తే అప్పుడు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి లాయర్లు నాకు పరిచయస్తులు ప్రజా సంఘాలలో నాకు ఇరిగిన ముళ్ళు అవన్నీ తీసి నాకన్నా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ కుటుంబాలతో బాగా సన్నిహిత సంబంధాలు, నేను స్టూడెంట్ ఆర్గనైజర్గా ఉన్నప్పుడు ఇక్కడ టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజా సంఘాలలో బాగా పరిచయస్తులు బాగా ఇబ్బంది పడినారు. ఎట్లా అదంటే ఇక్కడ కష్టము అనంతపురం తీసుకున్నాను, అక్కడ బ్లడ్ ఎక్కించినారు. అంటే అనంతపురం హాస్పిటల్కి వచ్చాక ఎంతకాలం ఉన్నారు హాస్పిటల్లో? 1 గంట అయింది, రాత్రి 12 ఒంటి గంట. హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు అరెస్ట్ చూపించారా? ఇంకా లేదు, మరి అప్పుడు పోలీసు వాళ్ళు కస్టడీలోనే ఉండా నేను. కోర్టుకు లేదు, వైద్యం కోసము ధర్మవరం నుంచి అనంతపూర్లో 12 గంటలకు ఇక్కడ సూపరింటెండెంట్ వీళ్ళంతా చూసి ఇది నరం కట్ అయింది, ఇక్కడ కష్టము కర్నూలుకు పోవాలనేటువంటిది వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ వీళ్ళంతా కూడా కొద్దిగా ఏదో మాట్లాడుకున్నారు. నన్ను మార్చురీ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ బాడీలోని ఊదినాయి, అప్పటికే ఉదయం జరిగిన ఎన్కౌంటర్ రాత్రి 1 గంట 2 గంటలప్పుడు సరిగ్గా బాడీలు కూడా గుర్తుపట్టే పరిస్థితుల్లో లేకోకుండా బ్లీడింగ్ పోయి అంతా. నేను ఆ 4 బాడీలు చూసి భాస్కర్ ఎక్కడ అంటే లేదా 4 అంటే భాస్కర్ నేను చూసినాను, నా పక్కలో చనిపోయినారు, నేను అదేదో మాట్లాడుతున్నాను. అప్పుడు లేదు ఇవే అన్నారు. సరే లేదు, అటు నుంచి మళ్ళీ కర్నూలు తీసుకున్నారు, రాత్రికి తెల్లారే తలకే కర్నూలులో తీసుకుపోయినారు. కర్నూలులో ప్రిజనర్స్ వార్డులో వేసేసినారు, బాగా బేడీలు వేసినారు, మంచాన్ని కట్టేసి ఇచ్చినారు. మరి నేను ఎక్కడ పోతాను అనుకుంటే వాళ్ళ బాధ వాళ్ళు ఈ గ్రేహౌండ్స్ వాళ్ళు అక్కడికి వచ్చిన స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు వచ్చేసి రాజారాం నేను నీ కులమని ఒకడు అంటారు, ఇంకొకరు వచ్చేసి నువ్వు బాగా తెలుసు, నువ్వు సిన్సియర్ అట్లా అంటారు. మామూలు ఇవన్నీ ఉంటాయంటే ఓ డబ్బులు ఇచ్చేకొస్తారు. ఏం చేయాలి నేను డబ్బులు, నేను ఏం చేస్తాను చెప్పు, అడవిలోనే ఏం చేయకోకుండా ఈడ పేషెంట్గా మీకు నేనేం చేయాలి డబ్బులు అంటే ఏదో మా తృప్తి. ఎన్ని రోజులు కొనుక్కున్నారా మీరు? 3 నెలలు హాస్పిటల్ ఉన్నారు. తర్వాత 3 నెలల తర్వాత జైలు తర్వాత అడవి. మళ్ళీ అంటే బయటకు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ వెళ్ళిపోయారు లోపలికి? వెళ్ళిపోయాను. మరి పోలీస్ అబ్జర్వేషన్ లేదా అప్పుడు? అంత జరిగింది, ఎంత చాలా జరిగింది కదా. జైలు నుంచి బయటకు వచ్చారు, ముషీరాబాద్ జైలు? ఇంకా అది ఇక్కడ అనంతపురం రెడ్డిపల్లి. అంటే కర్నూలు హాస్పిటల్లో వైద్యం అదంతా వికసించి మళ్ళీ ఉస్మానియాకి తీసుకెళ్ళారు. అంటే ప్రిజనర్స్ వార్డులో ఉన్నప్పుడు నేను ఒక 4-5 రోజుల తర్వాత అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు అంత బాగా అయినారు. నాకు ఎప్పుడైతే ఇది ఆపరేషన్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నా నేను బాగా అవుతుందిలే అని డాక్టర్లు అంతా చెప్పి బాత్రూమ్కి పోవడం, ఇట్లా దొగ్గడం, అది రావడం, రక్తం పైకి చుమ్మడము, ఆ రక్తం అంతా బండ్ల మీద పోవడము, అదంతా చూసి ఇంక నేను ఎదురా అనుకోవడము. మళ్ళీ అక్కడ సిస్టర్స్ ఐస్ గట్ల తెచ్చి కట్టగట్టి బిరగా రావడము,
ఆ డాక్టర్లు వచ్చేసి ఇంకేం కాదు లేపంత వేస్టేజ్ అంతా పోయింది ఆపరేషన్ చేస్తామనడం, నేను ధైర్యంగా ఉండడం, మళ్ళా నా పొద్దు దొగ్గడం, మళ్ళా రావడం. ఆ డాక్టర్ పోలీసు వాళ్ళు మేము రక్తం ఇస్తామని పాపం కానిస్టేబుల్స్ అంతకుముందు వాళ్ళ పంచాయతీలు వాళ్ళంతా చెప్పుకునే వాళ్ళు, మనతో బాగా చూసుకున్నటువంటి వాళ్ళు. అంటే ఆ విధంగా ఉస్మానియాకు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆపరేషన్ అయింది. ఉస్మానియా తర్వాత జైలు పంపించారు అంతేనా? ఆ జైలు పంపిన బయటకు వస్తారు కదా, బయటకు వచ్చాక మళ్ళీ ఇంటికి రాకుండా మళ్ళీ అడవులోకి ఎందుకు వెళ్ళారు? ఇంటికి వచ్చేదాకా అప్పుడు దళాలంతా ఏదో మీటింగ్లకు వెళ్ళిపోయినాయి. అచ్చా, ఒక్క నిమిషం ఆగండి. మీరు జైల్లోంచి బయటకు వచ్చారు, వచ్చిన తర్వాత ఇంటికి వచ్చారు. కానీ ఇక్కడ అక్క ఇప్పుడు పరిచయం అయింది, ఎవరు ముందు ప్రపోజల్ తీసుకొచ్చారు? నువ్వు చెప్పక్క. నేనే చెప్తా. అంటే ఆవిడ చెప్పండి. నేనే కదా ప్రపోజల్ చేసింది. అసలు అక్కడ మీకు ఎలా పరిచయం? మాకు ఇక్కడ ఉండగానే మహిళా సంఘము, వీళ్ళు ఆర్ఎస్యు అంటే స్టూడెంట్ సంఘాలైనా కూడా మాకు అప్పుడప్పుడు పార్టీలోకి వెళ్ళేవాళ్ళం. అక్కడ వీళ్ళు వచ్చేవాళ్ళం, మేము వెళ్ళేవాళ్ళం. అక్కడ ఎక్కడ మొదటిసారి చూసారు అన్నని? అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఉన్నప్పుడు అయితేనా మహిళా సంఘము ఆర్ఎస్ వాళ్ళు గ్రామ క్యాంపెయిన్కి వెళ్ళామని అప్పుడు మహిళా సంఘం వాళ్ళని కూడా పంపించినారు. వెళ్ళినప్పుడు అక్కడ కనిపించినారు అంతే. అక్కడ లీడ్ చేస్తున్నారు మమ్మల్ని అందరినీ. ఇక్కడ ఏ ఊర్లో? ఇక్కడే సనప. అంటే స్టూడెంట్ విద్యార్థులారా గ్రామాలకు తరలండి అనేటువంటి క్యాంపెయిన్ చేస్తాం ప్రతి సమ్మర్లో. సమ్మర్లో చేసేటప్పుడు నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్గా అనంతపూర్లో ఉన్నా. అనంతపూర్లో ఉన్నాడు. వీళ్ళు ఆ క్యాంపెయిన్కు అప్పుడప్పుడు విత్ వెపన్తో పోలేరు కదా, వీళ్ళు డప్పు తీసుకొని పోతుంటారు. నేను ప్రొటెక్షన్గా పోయేవాడిని. అంటే ఈమె వీళ్ళు కుటుంబము, వీళ్ళు విప్లవ కుటుంబము, వీళ్ళ ఇంట్లో మహిళా కామ్రేడ్స్ 2 వచ్చినారు, వీళ్ళు పిన్నమ్మళ్ళు 2 యూజుకి వచ్చినారు, వీళ్ళది ఒక విప్లవ కుటుంబం. మాకేమొచ్చినా కూడా బట్టమల్లయ్య గారు అంటే ఒక పెద్ద ఆయన, భూ పోరాటాలకు సారథి ఉరుకొండ ఏరియాలో. కానీ ఇదంతా వీరి కుటుంబంతో అంత బాగా సన్నిహితంగా ఉండేటువంటిది. పార్టీ మొత్తం అంతా వీళ్ళు ఇళ్ళని ఆఫీస్గా చూసుకునే వాళ్ళు. వీళ్ళు కూడా పిండి వంటలు అన్నీ ఎక్కడ మీటింగ్లకు పోయినా వీళ్ళ తాత కజ్జికాయలు ఇవన్నీ. మేము ధన్బాద్కి ఒకసారి పోతే మొత్తం వీళ్ళమ్మతో సహా, వీళ్ళమ్మ కూడా, వీళ్ళమ్మ వీళ్ళవ్వ అంతా కూడా గద్దర్ మీటింగ్ ధన్బాద్లో ఉంది, బొకారోలో దిగిపోయి, ధన్బాద్ అని బీహార్, దానికి పోయినప్పుడు కూడా అన్నీ పోయి రైల్వే స్టేషన్లో కల్లా అట్లా పడుకోవడాలు. ఈ కుటుంబం రిలేషన్ అనేది వచ్చేసింది. ఈమె 89లో మాకు ఇంకా నిర్బంధం ఉన్నప్పుడు, నేను స్టూడెంట్ ఫీల్డ్ ఉన్నాడు. 89లో ఏఆర్ఎస్ఎఫ్ సభలు అన్నీ జరిగినాయి. అంటే 89 డిసెంబర్ 6, 7, 8 అని అక్కడ జరిగినాయి. అప్పుడు గద్దరు యూజీలో ఉన్నాడు. గద్దరు కూతురు వచ్చింది ఆ రోజు వెన్నెల మీటింగ్. మొన్న వర్ధన్ సభలో కూడా ఆమె గురించి చెప్పా. అప్పుడు కూడా ఈమె ఇప్పుడు చూడడము, అప్పుడు మళ్ళీ గద్దరు యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఇట్లా మహిళా సంఘాల్లో వచ్చింది. అంటే ఈమె చూస్తేనే పెళ్ళి అనేది కాదు, కానీ ఈమె ఆర్గనైజేషన్లో వచ్చేసింది. ఈమె డిగ్రీ చేసుకుంటూ ఆర్గనైజేషన్లో వచ్చిన తర్వాత, గ్రామాల్లో క్యాంపెయిన్లో వచ్చిన తర్వాత ఒకరికొకరు సినిమాల్లో అట్లా ఐ లవ్ యూ టు యూ అని ఇట్లాంటివి ఏమి లేవండి. అంటే ఇట్లాంటివి ఏమి లేవు. ఇష్టం, నేను ఆర్గనైజరు, ఇష్టం. మాకన్నా ముందు ఆయనకు పెళ్ళి అయింది, నెక్స్ట్ నీ పెళ్ళి ఎప్పుడు అని మా జిల్లా కమిటీ వాళ్ళు అడిగారు. మీరే చేయండి అన్న, నీకు ఎవరికన్నా ఇష్టం, నాకు ఇష్టమే కానీ ఆమెకి ఇష్టమో లేదని నేను ప్రపోజల్ చేశాను. నేను ఏం చేశాను, పద్మ అంటే నేను చేసుకోవాలనుకున్నాను అన్న. ఆమెకి ఇష్టమా అన్నారు. ఆమెకి ఇష్టం అంటే నేను అడుగుతాను ఆమెను పోయి, మీరు అడగలలా అన్న. అంటే రే ఇది అంటే 1 సైడ్ లవ్వా అన్నారు. అంటే జిల్లా సెక్రటరీను రాష్ట్ర కమిటీ నాయకుడు వీళ్ళు చిన్న ఆయన దగ్గరే పెట్టిన ఆయన, ఈమె కన్నా నాకు సన్నిహితం. అంటే వాళ్ళు సరేలే అనేసి మాది ఆర్ఎస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత 97లో ఈమెని పిలిపించినారు. పిలిపించేసి డిసెంబర్లో పిలిపించేసి, ఏమ్మా నువ్వు పెళ్లి చేసుకో అంటే, వద్దు నాకు పెళ్ళే వద్దు, నేను ఇప్పుడే చేసుకుని, నాకు ఆ ఆలోచనే లేదని. మరి నువ్వేమనుకోవద్దు, ఏరే వాళ్ళు ప్రపోజల్స్ పెట్టినారు నువ్వు అని అన్నారు. ఎవరు అన్నారంటే, అట్లా రాజారాం పెట్టినారు అంటే, నేను ఆలోచిస్తాను ఒక రోజు అన్న టైం తీసుకొని మళ్ళీ రోజు లెటర్ పడాల్సి పంపించింది. నాకు ఇష్టమేనో పెళ్ళి ఒక రోజుకే ఇవి లేదా సంథింగ్. అంటే నిజంగా అయితే మేము ఎప్పుడు ఆలోచన ఒకరి పట్ల ఒకరికి ఏదైనా ఉండొచ్చు, కానీ ఎక్కడ మేము పార్టీ చేసిన పెళ్ళే, దాంట్లో 100% ఉండేవాళ్ళు. మా పెళ్ళి అంటే ఇంకా అట్లా జరిగింది. ఈ మహిళా సంఘాల్లోనూ నేను యూజీలోనూ అట్లున్నాం. ఎన్కౌంటర్ జరిగింది, పెళ్ళి క్యాన్సిల్ అయింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత శేషాచలం అడవుల్లో అయితే ఘనంగా, అంటే పెళ్ళి అంటే మొత్తం రాయలసీమ దళాలన్నీ కలిసి చేసిన పెళ్ళి అంటే మాదే. శేషాచలం అడవిలో, ఇక్కడ బాకరావుపేట దగ్గర ఈ ఓబులవారి ఉంది కదా, ఇప్పుడు రాజంపేట నుంచి లోనికి పోతాం, గూడూరు రోడ్డు, అక్కడి నుంచి గూడూరు రోడ్డు కాదు,
రైల్వే కోడ్ రోడ్డు కదా. రైల్వే కోడ్ నుంచి బెస్తవారిపేట అని ఒకటి వస్తుంది. ఆహా. కోలార్పేట లోపల ఒక మామిడి చెట్టు, అది ఎందుకో ఆ రోజే వర్షం రావడం, పాగొడి అంతా పచ్చగేయడం, పందిరి పడ్డం. అంటే పోలీసులు ఎవరు లేరా? మా దళాలు పోలీసు వాళ్ళకి అప్పుడు ఇంత లేదు, ఇంత లేదు, ఇంత లేదు. అంటే కుంబింగ్లు అయితే ఉండేటివే. అంటే ఆనాటి పరిస్థితులు మాకు అనుకూలించినాయి. 2000 జైలు నుంచి నేను 21లో వచ్చినాను. 22లో మే 21 పెళ్ళి.